లేదు, అయిపోయింది, నేను లాస్ట్లో వస్తుంది. మరి మనం అందరం కూడా ఖచ్చితంగా రేపు మనకు మరిపాడులో కూడా ఒక మీటింగ్ ఉంది, మళ్ళీ ఉదయగిరిలో కూడా మీటింగ్లు ఉంటాయి. మేము ఖచ్చితంగా సురేష్కి, ప్రభాకర్ రెడ్డి గారికి మా శక్తి పొంది, నేను కానీ మా శాంతమ్మ కానీ మిగతా వాళ్ళు ఎవరైనా కానీ మా ప్రజలంతా కూడా కష్టపడి సేవ చేసి ఇద్దరిని గెలిపిస్తాం. సురేష్కి ఆరోగ్య సురేష్ నా దగ్గరికి వచ్చిన రోజే చెప్పాను, మిస్టర్ నువ్వు గెలుస్తున్నావా, ఎమ్మెల్యే అవుతున్నావా అని చెప్పాను. ప్రభాకర్ రెడ్డి గారు కూడా 100% ఎంపీ అవుతున్నాను. ఇంకోటి చెప్తున్నాను, ప్రభాకర్ రెడ్డి గారి మీద పోటీ చేసినటువంటి పెద్ద మనిషి. మరి మామల్లారా మీరు అతను కానీ పోలేరు. నేను చెప్తున్నాను 7 నియోజకవర్గాల ప్రజలకి, మీరుగా అతను కానీ పోలేరు. నేను పోయి అలాగే వచ్చిన, నేను ఎమ్మెల్యేగా పోయి కొట్టేసుకొని వచ్చేసిన, మీరు అసలు పోలేరు. అలాంటి పెద్ద పెట్టడం ఏంటంటే అదొక పువ్వు, అదొక స్టేట్. ఒక్కడే అంత ధీరుడు పుట్టినాడేమో ఆంధ్ర రాష్ట్రంలో, ఇంకెవరు లేదేమో. ఎక్కడా అండగా లేదు, ఎందుకు లేదా నేను అందరం సాధాయి కదా, అసలు మనం రాయలే అంటాడు. ఏమంటావా బాగలేదు, ఎంతసేపు అంటావు. ఢిల్లీకి పోయినా, ఢిల్లీకి పోతే దత్తాయి దగ్గరికి వచ్చిన ప్రభాకర్ రెడ్డి గారిని, ఎందుకంటే ఆ ఉదయగిరి రోడ్డుకి ఏదైనా ఒకరు చెప్పమని ఆయన దగ్గరే పోయి వచ్చిన ఆయన, నేను చెప్తానని ఫోన్ తీసుకున్నారు, ఎవరో చెప్పారు, ఏదో అయిపోయింది వచ్చింది రోడ్డు పని చేస్తున్నారు. నేను చెప్పాను, రామారావు గారు కూడా చెప్పారు, రామారావు కూడా తెలిసిన రోడ్డు ఉండాలి కాబట్టి సెంటర్లో ఇద్దరం కలిసి చెప్పినాం, ఆ రోడ్డు వచ్చింది, పని జరుగుతుంది. నేను అందుకనే మనమందరం కూడా, నేను అట్లే చెప్తున్నాను సురేష్ గారికి, ఈరోజు రామారావు గారి దగ్గర కూడా పోయించారంట. మరి పండి ఉంటుంది అనుకుంటున్నాను, ఖచ్చితంగా వస్తాడు. రామారావు గారికి వస్తాడు. అందులో మనకు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు కూడా వచ్చున్నారు. ఆయన గొప్పవాడు, చాలా గొప్పవాడు ఆయన కూడా. మరి ఆయన కూడా కష్టపడతాడు. మరి మనం కావాలి ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకోవాలి. అందరు ఎమ్మెల్యేలందరినీ మొత్తం నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు 10 మందిని గెలిపించుకుంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి మెజార్టీ వస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు, లోకేష్ బాబు మంత్రి అవుతాడు, అన్ని విధాల రాష్ట్రం బాగుపడుతుంది. బీజేపీ ఉంది కాబట్టి మన రాష్ట్రానికి కావాల్సిన వనరులన్నీ కూడా డెవలప్ చేస్తారు, ఫండ్స్ వస్తాయి, రాష్ట్రం బాగుపడుతుంది. ఇప్పుడు మన రాష్ట్రం అడుగట్టుపోయింది. ఆ సంవత్సరంలో నీళ్లు లేవు, అడుగట్టుపోయినాయి అనుకున్నారు. అతనే మన రాష్ట్రంలో ఆర్థికంగా లేదు, అడుగట్టుపోయింది. ఖచ్చితంగా అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకొని, వీళ్ళిద్దరిని ఎమ్మెల్యే చేసుకొని, ఆ మిగతా వాళ్ళని కూడా ఎమ్మెల్యే చేసుకుంటే అప్పుడే మన రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉంటుంది, డెవలప్మెంట్ అవుతుందని ఆశిస్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.